నా కూతురిని నా చేతుల్లో పెట్టే బంగారు బాతువు నువ్వేరా. మీ నాన్న నా కూతురిని అప్పగించే వరకు నువ్విక్కడే ఉండాలి. ఆ కారుని ఎక్కడైనా పార్క్ చేసి రావాలి. ఇది సేఫ్ ప్లేస్. ఇక నన్ను కనుక్కోవటం ఎవ్వడి వల్ల కాదు. నైట్ అంతా వెతికాం, తెల్లారిపోయింది. రణ్వీర్ ఆకాష్ను ఎక్కడికి తీసుకెళ్లాడో మనకింకా తెలీదు. ఇంకో 2 గంటల్లో ఆకాష్కి ఇంజెక్షన్ చేయాలి. అప్పటికే ఆకాష్ ఆచూకి తెలియకపోతే పరిస్థితి ఏంటండి? కంగారు పడక బాగి, ఖచ్చితంగా ఇన్ టైంలోనే ఆకాష్ని కనిపెడతాం. ఏదో ఒక దారి దొరుకుతుంది. చెప్పు రాథోడ్. సార్, రణవీర్ వెహికల్ కనిపించింది. ఎక్కడ రాథోడ్? నేను లొకేషన్ పంపిస్తాను, రండి సార్. ఓకే. ఏమైందండి? రణ్వీర్ వెహికల్ దొరికిందంట. మనం అక్కడికి వెళ్తున్నాం, పద. రాథోడ్ సార్, బాబ్ ఎక్కడా? వెతికాం సార్, నో క్లూస్. నైట్ రణవీరు ఆకాష్ బాబుని ఈ వెహికల్లోనే తీసుకొచ్చారు సార్. బాబుని ఎక్కడో దాచేసి వెహికల్ ఎక్కడ వదిలేశాడు. రణ్వీర్ ఆకాష్ని ఎక్కడికి తీసుకెళ్లాడండి? హాస్పిటల్ నుంచి ఈ వెహికల్లోనే కదా తీసుకొచ్చారు. ఈ వెహికల్లోంచి బాబుని ఇంకో వెహికల్లోకి షిఫ్ట్ చేశాడేమో సార్. ఆ వెహికల్లో వేరే ప్లేస్కి తీసుకెళ్లాడేమో సార్. ఈ వెహికల్ మెయిన్ రోడ్ పక్కనే ఉంది. ఎంత నైట్ అయినా వెహికల్స్ పాస్ అవుతూనే ఉంటాయి. ఆకాష్ని వేరే వెహికల్లోకి షిఫ్ట్ చేస్తే ఎవరైనా చూసే అవకాశం ఉంది. రణ్వీర్ అంత రిస్క్ తీసుకోడు. సార్, అయితే రణవీర్ ఈ చుట్టుపక్కలే బాబుని ఎక్కడో దాచుంటాడు సార్.
సార్, ఈ ఏరియాలో ఒక పాడుపడ్డ ఫ్యాక్టరీ, మూసేసిన సినిమా థియేటర్, ఇంకా సగం కన్స్ట్రక్షన్లో ఆగిపోయినటువంటి ఒక బిల్డింగు ఉన్నాయి సార్. కానిస్టేబుల్తో చెప్పి ఆ ప్లేసుల్లో వెతకమని చెప్తాను. నో యూస్. మనం అలాంటి ప్లేసుల్లో వెతుకుతామని రణ్వీర్ ఈజీగా గెస్ చేస్తాడు కాబట్టి ఆకాష్ని అక్కడ దాచిపెట్టడం. మనం గెస్ చేయలేని ప్లేసెస్లో దాస్తాడు. అలాంటి ప్లేస్ ఇక్కడ ఏముందండి? రాథోడ్, సార్ ఈ ఏరియాలో పర్టికులర్గా ఏదైనా ప్లేస్ ఉందా? పర్టికులర్గానా? ఒక ప్లేస్ ఉంది సార్. చిన్న చిన్న ఇళ్ళు, ఇరుకు రోడ్లు, చాలా క్లమ్జీగా ఉంటుంది సార్. ఎస్, రణ్వీర్కి కావాల్సింది అలాంటి ప్లేసే. మనం ఎప్పుడు చూడని ప్లేస్. అంటే రణ్వీర్ ఆకాష్ని ఆ స్లమ్లోనే దాచుంటాడంటారా? నా గెస్ కరెక్ట్ అయితే అదే పని చేసుంటాడు. రాథోడ్, సార్ ఆ ప్లేస్ ఇక్కడికి ఎంత దూరంలో ఉంది? సార్ ఇక్కడ నుంచి ఆ ఏరియా 1.5 కిలోమీటర్ ఉంటుంది. రణ్వీర్ ఆకాష్ నా ప్లేస్లో ఏదో ఒక ఇంట్లో దాచి మనల్ని పక్కదారి పట్టించడానికి వెహికల్ ఇక్కడ వదిలేశాడు. త్వరగా వెళ్దాం పదండి, ఎక్కువ టైం లేదు కదా. బాగి, నువ్వు ఇంటికెళ్ళు. నేను ఇన్స్పెక్టర్ వెళ్ళి ఆకాష్ని వెతికి తీసుకొస్తాం. ఇంటికి వెళ్ళి ఏం చేయను, నేను మీతో వస్తాను. వద్దు బాగి, నువ్వు బాగా టైర్డ్ అయ్యావు. పైగా ఇంట్లో అంజు వాళ్ళు కంగారు పడుతుంటారు. నువ్వుంటే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది. అది కాదండి ఆకాష్. ఆకాష్కి ఏం కాదు. వాణ్ణి సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది. నా మాట విని వెళ్ళు. రాథోడ్, తీసుకెళ్ళు. తనని క్యాబ్ ఎక్కించి త్వరగా రా. ఓకే సార్, పదండి మీ సమ్మ. సార్, టైం తక్కువగా ఉంది కాబట్టి మనం ఎక్కువ మంది వెళ్ళి వెతికితే బెటర్ ఏమో సార్. మరికొంతమంది కానిస్టేబుల్స్ని రమ్మని చెప్తాను సార్. వద్దు, పోలీసులు వస్తే రణ్వీర్ అలర్ట్ అవుతాడు. నా మనుషుల్ని రమ్మని చెప్తాను. వాళ్ళైతే రణ్వీర్ గుర్తుపట్టలేడు.